Strangers are come into the sanctuaries of their Lord's house. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఉన్నారు. That is the dangerous signal. అదెంతో ప్రమాదకరమైన I సూచన. want to tell you. అందుకని మీకు Pray చెప్పాలనుకుంటున్నాను, more and more for Hebron. హెబ్రోన్ కొరకే దయచేసి ఎక్కువగా ప్రార్థన చేయండి. All those clouds, dark clouds hovering on Hebron should be vanished. కాబట్టి ఆ హెబ్రోన్ మీద కమ్ముకున్న ఆ యొక్క కారుమేఘాలన్నీ కూడా తొలగిపోవాలి. Strangers who have entered into the అన్- sanctuary of the house of God should disappear. అన్యులు ఎవరైతే పరిశుద్ధ ఆవరణలోనికి ప్రవేశించి ఉన్నారో వారు కనుమరుగైపోవాలి. They should be removed from there. అక్కడి నుంచి వారు తీసివేయబడాలి. God's people in God's place under God's rule should be established. మరి దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో దేవుని యొక్క నియంత్రణ కింద ఉండాలి. There was a time there was so much of prosperity of the church. సంఘములో ఒకానొక సమయంలో ఎంతో అభివృద్ధి ఉండింది. Now Satan has deprived of all those things. ఇప్పుడు సైతానుడు అవన్నీ కూడా పొందకుండా చేశాడు. The church has been shattered in so many pieces. అనేకమైన విధాలుగా విభాగించబడిపోయిన సంఘం. Everyone would like to act according to own whims and fancies. ప్రతి వారు కూడా తనకు తోచినట్టుగా నచ్చినట్టుగా నడుచుకుంటున్నారు. The problem is they don't want to surrender themselves at the feet of the Lord. సమస్య ఏంటంటే వారు ప్రభు పాదం దగ్గర తమ తాము అప్పగించుకోవడానికి సిద్ధపడడం లేదు. How can they take money from the assemblies? ఆ సమాజాల నుంచి డబ్బు ఎలా తీసుకుంటారు? How can they take properties from the assemblies? అసెంబ్లీ నుంచి ఆ యొక్క ప్రాపర్టీ ఎలా తీసుకుంటారు? How can they take documents from the assemblies? సమాజాల నుంచి డాక్యుమెంట్లు ఎలా They తీసుకుంటారు? have not paid a single pie. వారు ఒక్క పైసా కూడా క్రైమ్ The చెల్లించలేదు. local assembly have labored and built their places. స్థానిక సంఘం వారెంతో ప్రయాసపడి సంఘాలు కట్టుకుంటే Brother Buxing said భక్సింగ్ గారు చెప్పారు, in one of the Hebron messengers, హెబ్రోన్ మessengers లో లొంగిపోకూడదు. Now I want to tell you, ఇప్పుడు నేను చెప్పాలని కోరుతున్నాను, people's eyes have been opened. ఇప్పుడు ప్రజల యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. Things are going to change further in the few days. కొన్ని దినాల్లోనే విషయాలు మారినాయి. There would be harmony and joy in the house of God. దేవుని ఇంట్లో ఎంతో ఐక్యత ప్రేమ లేవనెత్తబోతోంది. All those who have taken crores of rupees have to be returned. ఈ డబ్బులు కోట్ల కొలది తీసుకున్న వారందరూ కూడా తిరిగి ఇచ్చేయాలి. That will happen. అది జరుగుతుంది. So we have to pray much for Hebron. That's why I am sharing this. హెబ్రోన్ కొరకు మనం ఎంతో భారంతో అధికంగా ప్రార్థించాలి. అందుకే When చెప్తున్నాను, that problem is resolved, ఆ సమస్య there will పరిష్కరించబడిన be greater joy, greater peace everywhere. ప్రతి చోట కూడా ఎంతో గొప్ప ఆనందము, ఎక్కువ గొప్ప Everywhere there would be divine order. ప్రతి చోట దైవికమైన క్రమం ఉంటుంది. Everywhere there would be discipline. ప్రతి చోట క్రమశిక్షణ ఉంటుంది. So that is what we look for. దాని కొరకే మేము ఎదురు చూస్తున్నాం. So strangers are come into the sanctuaries of their Lord's house. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఉన్నారు. That is the dangerous signal. అదెంతో ప్రమాదకరమైన సూచన. Strangers. అన్యులు That means those who are not regenerated people. అంటే మార్పు నొందని వారు, మారు మనసు పొందని వారు, మారు మనసు పొందని వారు, పొందిన ఆ పాత క్రియలను విడిచిపెట్టని వారు, మారు మనసు పొందినప్పటికీ పాత క్రియల్లోనే కొనసాగుతున్న వారు. such people have entered into the very sanctuaries of the house of God. అటువంటి ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధ ఆవరణలోనికి ప్రవేశించి ఉన్నారు. That is why we face problem everywhere. అందును బట్టి ప్రతి స్థలంలో కూడా సమస్యలు తలెత్తున్నాయి. In the 1941 when Brother Buxing started the ministry from Jehoshama on 12th of July 1941, జూలై 12వ తారీఖు 1941 సంవత్సరం దైవజనుడు భక్సింగ్ గారు ఎక్కడైతే జయశామలో పరిచర్య ఆరంభించారో wonderful work was wrought. ఎంతో అద్భుతమైన పరిచర్య అక్కడ జరిగింది. Many souls were being saved every day. ప్రతిదినం కూడా అనేకమైన ఆత్మలు రక్షించబడుతూ వచ్చాయి. And many people were being baptized on every Sunday. ప్రతి ఆదివారం కూడా అనేక మంది బాప్తిజం పొందుతూ వచ్చారు. Word of God spread like wildfire everywhere in Andhra Pradesh first. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఆ యొక్క మరి దేవుని యొక్క వాక్యము ఆ అగ్ని దావాలంలా వ్యాపించింది. So the ministry started in Jehoshama, Madras. మద్రాస్ జయశామలో పరిచయం ఆరంభించినప్పటికీ Word spread in Andhra Pradesh. దేవుని వాక్యము ఆంధ్రప్రదేశ్లోనికి Many వ్యాపించింది. souls were saved. చాలా ఆత్మలు రక్షించబడ్డాయి. In the interior villages, మారుమూల గ్రామాల్లో సైతం many churches were established. అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. There was greater joy in the household of God. దేవుని యొక్క ఇంటిలో ఎంతో గొప్ప ఆనందం ఉండింది. As the time passed by, కాలం గడిచే కొద్దీ somehow strangers have entered into the sanctuaries of God. ఏదో ఒక విధానంలో మరి అన్యులు దేవుని మందిరంలోనికి ఆవరణలో ప్రవేశించారు. For that who is responsible? దానికి మనమే బాధ్యత. We are responsible for it. దానికి మనమే బాధ్యత వహించిన వారు. Somehow we compromise with certain things. ఏదో విధానంలో కొన్ని విషయాల్లో రాజీ పడిపోయాం. Allowed wrong people to come into the interiors of the church. మరి సంఘంలో ఉంటున్న ఆ యొక్క లోపటి విషయాల్లోనికి మరి వచ్చేదానికి వేరే వారిని అనుమతించాం. Come to the very sanctuaries of God. దేవుని యొక్క పరిశుద్ధ ఆవరణంలోనికే. See Psalm 79 79వ కీర్తన verse 1. మరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసెదరు. We became a laughing stock in the midst of people around us. మన చుట్టూన్న వారికి మనం ఎగతాళి చేయబడే వారంగా అయిపోయాం. Those who had great respect for us,
మనకి ముందు ఎంతో గౌరవం ఇచ్చిన వారు They are mocking us. ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు. They are making fun of us. మనం చూసి ఎంతో తమాషా పట్టిస్తున్నారు. And in one place in Hyderabad only, హైదరాబాద్ లోనే ఒక స్థలంలో a Baptist pastor asked our people, "Can I come and help you?" ఆ బ్యాప్టిస్ట్ పాస్టర్ ఆయన చెప్పాడు, నేను వచ్చి మీకు సహాయం చేయొచ్చా? What a shame! ఎంత సిగ్గు. It is because of dereliction of responsibilities on our part. అది మన యొక్క విషయాల్లో మనము బాధ్యతని విస్మరించిన దాన్ని బట్టి. We could not. That means we mean those people who are involved in the work of the Lord at the helm of affairs. They could not understand certain things. మరి ఎవరైతే పరిచర్లో నిమగ్నమైనట్టు వచ్చారో వారు కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. Because of their position, they wanted positions in the church. వారు సంఘములో స్థానాలను మరి ఆశించిన దాన్ని బట్టి. I want to tell you, to serve the Lord, you don't need any position. కాబట్టి ప్రభువుని సేవించడానికి మరి ఏ స్థానం అవసరం లేదు. To serve the Lord, you don't need any post. ప్రభువుని సేవించిన నిమిత్తమే ఏ పోస్ట్ అవసరం లేదు. As God would burden you, serve the Lord, God will honor you and bless you. దేవుడు నీకు భారమిచ్చిన కొలది దేవుని సేవించు, దేవుడు నిన్ను గణపరుస్తారు, దీవిస్తారు. Now, so the prayer is, ఇక్కడ విషయం, Lord, how long you will wait and see? ప్రభా ఇంకా ఎంతకాలము నువ్వు వేచి ఉంటావు, చూస్తా Why ఉంటావు. don't you take off your heart, hand from your bosom and act against those who are working against the church of the living God? మరి జీవం గల దేవుని సంఘానికి విరోధంగా పనిచేసే వారి మీద ఎందుకు నీవు చేయి తీసి మరి వాడి మీద పనిచేయవు? But God is long suffering God. అయితే దేవుడు దీర్ఘశాంతుడు. Now, this is what is happening everywhere in the world. లోకంలో ప్రతి చోట ఇదే జరుగుతా ఉంది. In the Old Testament times, పాత నిబంధన కాలంలో Lord used to work very speedily on the spot. He used to take judgment. కాబట్టి దేవుడు మరి వారికి చేసిన పతన స్థితిని బట్టి న్యాయం తీర్చడానికి వెంటనే స్పందించేవారు. Now we are in the dispensation of grace. ఇప్పుడు మనము కృపా విస్తరణ కాలంలో ఉన్నాం. That is why he is long suffering. అదని బట్టి ఆయన దీర్ఘశాంతము. He is waiting and waiting and waiting. ఆయన వేచి ఉంటున్నారు, వేచి ఉంటున్నారు, వేచి ఉంటున్నారు. When he will intervene, ఆయన జోక్యం చేసుకున్నప్పుడు that will be too much for them to bear. అది To work against the system and the vision of the church. సంఘ దర్శనానికి విరుద్ధంగా ఆ యొక్క పద్ధతికి విధానానికి విరుద్ధంగా పనిచేసేవారు భరించడం చాలా కష్టం. So we have to understand these things. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. And leave aside all those aspirations, your own thinking concerning what you want to have in the church. సంఘములో నువ్వు ఏదో అవ్వాలి కావాలి అనే కోరుకునే ఆ విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టవలసిన అవసరం. Then you come unto the Lord. తర్వాత దేవుని దగ్గర రావాలి. He will take care of you. ఆయన నీ విషయంలో పట్టింపు కలిగి ఉంటారు. And he will do the right thing for you in his own time. ఆయన సొంత సమయంలో సరైన పని చేస్తారు. Do not try to do anything on your own. నీ సొంతంగా నువ్వేం చేయాలని ప్రయత్నించొద్దు. Such people cannot prosper. అటువంటి వారు వర్ధిల్లరు. They only disturb the church. వారు కేవలం సంఘాన్ని కలవరం చేస్తారు. Disturb themselves. వారి There కలవరపరుచుకుంటారు. is no peace in their heart. వారి హృదయంలో నెమ్మది ఉండదు. And there is no peace in their home. వారి ఇంట్లో కూడా నెమ్మది ఉండదు. So you have to surrender yourself at the feet of the Lord. నిన్ను నీవు ప్రభు పాదముల దగ్గర అప్పగించుకోవాలి. Visit this wine. ఈ ద్రాక్షలను దృష్టించుము. We have to pray like this. ఇలాగ మనం ప్రార్థన చేయాలి. Oh Lord, lots of things have happened in our midst. ప్రభువా మా మధ్యలో అనేకమైన సంగతులు జరుగుతున్నాయి. We have lost a lot of glory in the church of the living God. జీవగల దేవుని సంఘములో ఎంతో మహిమను మేము కోల్పోతూ We వచ్చాం. have lost lots of blessings in the church of God. దేవుని సంఘములో ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయాము. Oh Lord, visit this wine. ప్రభువా ఈ ద్రాక్షవల్లిని There was దర్శించు. a time there was so much of prosperity of the church. సంఘములో ఒకానొక సమయంలో ఎంతో అభివృద్ధి ఉండింది. Now Satan has deprived of all those things. ఇప్పుడు సైతానుడు అవన్నీ కూడా పొందకుండా చేశాడు. The church has been shattered in so many pieces. అనేకమైన విధాలుగా విభాగించబడిపోయిన సంఘం. Everyone would like to act according to own whims and fancies. ప్రతివారు కూడా తనకు తోచినట్టుగా నచ్చినట్టుగా నడుచుకుంటున్నారు. The problem is they don't want to surrender themselves at the feet of the Lord. సమస్య ఏంటంటే వారు ప్రభు పాదముల దగ్గర తాము అప్పగించుకోవడానికి సిద్ధపడడం లేదు. The church of the living God. యెరూషలేము జీవగల జీవన సంఘానికి అది సూచనగా ఉంది. So much God has blessed Jerusalem. ఎంతో ఎక్కువగా దేవుడు యెరూషలేమును దీవించారు. And now the renown of Jerusalem spread all over. ఇప్పుడు యెరూషలేము యొక్క కీర్తి ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. Everywhere it is the talk of the town in the Christendom. కాబట్టి ప్రతి చోట కూడా మరి ఈ యొక్క పట్టణం గురించి మాట్లాడుకుంటున్నారు. Whether it be Europe, అది యూరోప్ I కావచ్చు, am talking about the church. It is in Europe, అది యూరోప్ లో సంఘం కావచ్చు, or in Australia, ఆస్ట్రేలియాలో కావచ్చు, or in America, అమెరికాలో or కావచ్చు, anywhere in the world. లోకంలో ఎక్కడైనా People were wondering what is happening in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతా ఉందని వారు తలుసుకుంటున్నారు. New Testament pattern assemblies have been established.
నూతన సంబంధమైన ఆ యొక్క క్రమాన్ని బట్టి సంఘాలు స్థాపించబడ్డాయి. We have no seminaries. మనకి సెమినరీ లేవు. We don't have BDs and DDs. ఈ యొక్క డిగ్రీలు బీడీలు డీడీలు ఏం లేవు. All that we did was, as Mary sat at Jesus' feet and heard his word, that is what we did. మనం చేసినంత కూడా మరియా యేసు పాదముల కూర్చుండి వినుచుండెను. Everyone is equipped with the word of God. ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క వాక్యాన్ని అంగీకరించి వచ్చారు. Wonderful, everywhere people were talking about it. కాబట్టి ఎంతో అద్భుతంగా ప్రతి చోట దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. So much had God blessed Jerusalem, that means the church of the living God. అంత ఎక్కువగా దేవుడు యెరూషలేమును అనగా దేవుని జీవంగల సంఘాన్ని అభివృద్ధి చేశారు. But it lost all that glitter and glamour of that church. అయితే మరి ఆ సంఘం తన యొక్క వైభవం అంతా కూడా ప్రభావం అంతా కూడా కోల్పోయింది. Because of some self-centered people. కొందరు స్వయం కేంద్రీకృతమైన మానవులను బట్టి. That is what Jeremiah says. అదే యెర్మీయా అంటున్నాడు. Strangers have entered into the sanctuaries of the house of God. పరిశుద్ధ ఆవరణంలోనికి అన్యులు చొరబడి ఉన్నారు. They have demolished the work of God. దేవుని యొక్క వాక్యాన్ని పనిని వారు నిర్మూలన చేశారు. The children of Israel delivered from the bondage of Egypt. ఐగుప్తు దాసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడినప్పుడు great was the deliverance. అది ఆ విడుదల ఎంతో గొప్పదై ఉండేది. Unusual deliverance. అది అసామాన్యమైనది. By the mighty hand of God. దేవుని యొక్క గొప్ప హస్తము చేత So many lakhs of people were delivered. ఎంతో లక్షల కొలది మంది ప్రజలు There was a joy in the camp of Israel. ఇశ్రాయేలు పాలెములో ఎంతో గొప్ప ఆనందం ఉండింది. And they walked out of Jerusalem. వారు యెరూషలేము నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. I think that is the greatest day of the history of the world. మరి లోకం యొక్క చరిత్రలో అదెంతో గొప్ప పర్వదినం. In verse Exodus chapter 12 verse 38, నిర్గమకాండం 24వ అధ్యాయం 30వ వచనం, in the context of the deliverance of the children of Israel, ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల గురించి చెప్పిన సందర్భం there is something mentioned like this. అలాగనే ఒకటి అక్కడ నమోదు చేయబడింది. నిర్గమకాండం 12:38, important verse. 12:38 వచనం. Exodus 12:38. నిర్గమకాండం 12వ అధ్యాయం 38వ వచనం చాలా A ప్రాముఖ్యం. mixed multitude followed them. అనేకుల అన్యజనుల సమూహము వారికి కలిసి వచ్చింది. సరిగ్గా చదవండి. అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరిను. అన్యజనుల సమూహం. అన్యజనుల సమూహం. In English you translated mixed multitude. మిశ్రిత జనాంగం. మిశ్రిత జనాంగం. మిశ్రిత జనాంగం. ఎవరు వీరు? Who are these people? ఈ ప్రజలు ఎవరు? Some Egyptian woman married an Israelite man. మరి కొంత ఐగుప్తి స్త్రీలు కొద్దిమంది మరి ఇశ్రాయేలు పురుషులను వివాహం చేసుకున్నారు. And some Israelite woman married an Egyptian man. కొంతమంది ఇశ్రాయేలు స్త్రీలు వారు ఐగుప్తీయులను మనుషులను వివాహం చేసుకున్నారు. And there were some Egyptians. కొంతమంది ఐగుప్తీయులు they thought we are having a lot of problem here. వారు అనుకున్నారు ఇక్కడ మనకు చాలా సమస్యలు ఉన్నాయి. Their God is great God. వారి దేవుడు గొప్ప దేవుడు. We have already seen miracles. ఎన్నో గొప్ప సూచకలు చూసాము. So that is good for us. మరి అది మనకి ఎంతో మేలుకరం. So these three sets of people followed children of Israel. అలాగా కొద్దిమంది ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తూ వెళ్ళారు. Many people. చాలా మంది. Over the years they have developed affinity with each other and married. అలాగన వారు ఒకరితో ఒకరు మంది వివాహం చేసుకుంటూ వచ్చారు. Their kith and kin also followed them. వారి యొక్క మరి పిల్లలు వారి బంధువులు అందరూ కూడా వారిని వెంబడించారు. A mixed multitude followed along with those who have been delivered. విడిపించబడిన విడుదల పొందిన వారితో కలిసి ఈ మిశ్రిత జనాంగం వెంబడించింది. These people have not delivered by the mighty hand of God. ఈ ప్రజలు దేవుని యొక్క గొప్ప హస్తం చేత వారు విడిపించబడి They did not ever come under the covenant of the blood that was shed on the wall posts. ఆ యొక్క ద్వార గుమ్మముల మీద ఆ యొక్క చిందించబడిన రక్త నిబంధనలకు వారు రానివారు. On their own they took decision and followed them. వారంతట వారు నిర్ణయం తీసుకొని వెంబడిస్తూ వచ్చారు. And they are the people who instigated the children of Israel to murmur and grumble all through their journey. వారి ప్రయాణం అంతట్లో ఇటు ప్రజలే ఇశ్రాయేలు ప్రజలు గొనిగేటట్టుగా సనిగేటట్టుగా చేశారు. That is how strangers have entered into the sanctuary. అలాగన పరిశుద్ధ ఆవరణలోనికి అన్యులు ప్రవేశించి ఉన్నారు. మరి రక్తపాతం అక్కడ జరుగుతూ వచ్చింది. So in the house of God, when the strangers enter in, we get defeated. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలోనికి అన్యులు ప్రవేశిస్తారో మనం ఓడిపోతాం. So that is how we have been defeated again and again. అలాగనే మనం అనేక సార్లు ఓడిపోయిన వారంగా ఉన్నాం. We are facing the problems everywhere. ప్రతి చోట సమస్యలు ఎదుర్కొంటున్నాం. Now we are working out the means and ways how to we can recover from this place. ఇక మరి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే దాంట్లో మనం పనిచేస్తున్నాం. Something outsiders, nobody came and destroyed us. మరి బయట వారు వచ్చి మనల్ని పాడు చేస్తా వచ్చారు. Insiders only. ఇన్సైడర్ లోపల ఉన్న వారే. Somebody who జీవితము like మంచి that the work in our fellowship had been destroyed. అలాగే మన సహవాసంలో పని నష్టం చేకూర్చబడుతుంది. All over the world people have been praying.
ప్రపంచమంతటా ప్రజలు Oh ప్రార్థిస్తున్నారు, Lord, visit this wine again. ప్రభువా ఈ ద్రాక్షవల్లిని దృష్టించు, Will thou not visit this wine? ప్రభువా ఈ ద్రాక్షవల్లిని Will దృష్టించవా, thou not visit this wine? ఈ ద్రాక్షవల్లిని దృష్టించవా. Now he is visiting this wine. ఇప్పుడు ఆయన ద్రాక్షవల్లిని దృష్టిస్తున్నారు, Things are దర్శిస్తున్నారు. changing. Things are changing. పరిస్థితులు మారుతున్నాయి. Insiders only brought damage to the church. కాబట్టి లోపట ఉన్న వారే సంఘానికి ఎంతో నష్టం చేశారు. That is why we should be very, very careful. అందుని బట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. We have to be men and women of righteousness. కాబట్టి మనము నీతిపరులైన మరి పురుషులంగా స్త్రీలుగా ఉండాలి. Who will contribute positively, constructively for the benefit and the blessing of the people of God. దేవుని ప్రజల యొక్క అభివృద్ధి నిమిత్తమై, క్షేమాభివృద్ధి నిమిత్తమై మరి వారికి మరి సరైన దృక్పథం కలిగిన వారంగా ఉండాలి. Ourselves are wounding ourselves. మనల్ని మనమే నిర్మూలన చేసుకున్నాం. But we have to take a decision. అయితే ఇప్పుడు మనం తీర్మానం చేసుకోవాలి. And that time has come in our church. ఇప్పుడు మన సంఘములో ఆ సమయం వచ్చింది. That is why I want to tell you. అందుకని మీకు Pray చెప్పాలనుకుంటున్నాను, more and more for Hebron. హెబ్రోన్ కొరకే దయచేసి ఎక్కువగా ప్రార్థన చేయండి. All those clouds, dark clouds hovering on Hebron should be vanished. కాబట్టి ఆ హెబ్రోన్ మీద కమ్ముకున్న ఆ యొక్క కారుమేఘాలన్నీ కూడా తొలగిపోవాలి. Strangers who have entered into the అన్య- sanctuary of the house of God should disappear. అన్యులు ఎవరైతే పరిశుద్ధ ఆవరణలోనికి ప్రవేశించి ఉన్నారో వారు కనుమరుగైపోవాలి. They should be removed from there. అక్కడి నుంచి వారు తీసివేయబడాలి. God's people in God's place under God's rule should be established. మరి దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో దేవుని యొక్క నియంత్రణ కింద ఉండాలి. Spare. ఇంకా యాజకులు కూడా మినహాయించబడలేదు. They did not make the difference between the holy and profane. మరి పరిశుద్ధమైన వాటికి అపవిత్రమైన వాటికి తేడా లేకుండా అయిపోయింది. Everything is okay, they say. ప్రతిదీ పర్వాలేదు అని చెప్పేస్తున్నారు. And how can they take money from the assemblies? సమాజాల నుంచి డబ్బు ఎలా తీసుకుంటారు? How can they take properties from the assemblies? అసెంబ్లీ నుంచి ఆ యొక్క ప్రాపర్టీ ఎలా తీసుకుంటారు? How can they take documents from the assemblies? సమాజాల నుంచి డాక్యుమెంట్లు ఎలా They తీసుకుంటారు? have not paid a single pie. వారు ఒక్క పైసా కూడా క్రైమ్ The చెల్లించలేదు. local assembly have labored and built their places. స్థానిక సంఘం వారెంతో ప్రయాసపడి సంఘాలు కట్టుకుంటే Brother Bakshing said భక్సింగ్ గారు చెప్పారు, in one of the Hebron messengers, హెబ్రోన్ మెసెంజర్స్ లో you know what he said? ఆయన ఏం చెప్పారు? All the assemblies are autonomous. ప్రతి సంఘం కూడా అటానమస్ అంటే ఎవరికి వారే Swatantram. స్వతంత్రం. There is no headquarters over it. దాని మీద మరి కేంద్రాలయం ఏమి But ఉండదు. some self-centered people అయితే కొంత స్వయం కేంద్రీకృతమైన spread ప్రజలు the wrong news all over. వారు అక్కడ అంతా కూడా తిరుగుతూ indirectly threatening people ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు బెదిరిస్తూ and amassed a lot of money. ఎంతో డబ్బును వారు దొంగిలించారు. Please spare Jerusalem. మరి ఎవరు కూడా యెరూషలేము మీద Everyone has their own share of destroying Hebron, Jerusalem. యెరూషలేము నిర్మూలం కావించబడే విషయంలో ప్రతి వారు పాత్రను పోషించారు. Prophets like a roaring lion ravening the prey. ఇక్కడ ప్రవక్తలు అయితే వారు గర్జించే సింహం వలె ఉన్నారు. And they have taken the treasure. వారు సొత్తులను ద్రవ్యమును Lot of people in the name of the solving problem, they have taken from assemblies crores of rupees. కాబట్టి ఇక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మరి సంఘంలోని డబ్బు అంతా కూడా కోట్ల కొలది సొమ్ము People కాజేస్తున్నారు. have yielded and given. ప్రజలు వారు లోబడిపోయి That ఇచ్చేస్తున్నారు. is how we have the picture here. ఇక్కడ లేఖనాలు ఉన్నాయి మనకు. Even the servants of God have not spared. ఈ యొక్క మరి దైవ సేవకులు కూడా దాన్ని మినహాయింపలేదు. Those who have to support and take God of the church of the living God, they have also eaten up. మరి దేవుని యొక్క సంఘాన్ని పట్టించుకునే వారు కూడా తినివేయబడ్డారు. It is something like fence eating away the crop. అది ఎట్లా అంటే కంచె చేను మేసినట్టు. అర్థమైందా? కంచే చేను మేసి ఇంకా ప్రొటెక్షన్ ఏది? అప్పుడు భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? These things have happened in our midst. మన మధ్యలో ఇవి జరుగుతున్నాయి. Now time has come, all these things are going to be over. ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది, ఇవన్నీ కూడా ముగింపు పలుకుతా ఉన్నాం. And even the current situation, even the people are responsible. మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మరి ప్రజలు కూడా వారు బాధ్యత. There is a old saying, అక్కడ ఒక పాత మాట ఒకటి ఉంది, సామెత, యథా రాజా తథా ప్రజా. యథా రాజా తథా ప్రజ. But it has happened in such a way, అది ఎలాగ జరుగుతా వచ్చిందంటే యథా ప్రజా తథా రాజా. యథా ప్రజ తథా రాజా. మనం ఎట్లా పడితే వాళ్ళు కూడా అట్లా అవుతారు. ప్రజలు ఎట్లా ఉంటే We are yielding to certain things. కొన్ని విషయాలకు మనం లోబడిపోతున్నాం. Very easily. ఎంతో సులువుగా. Very easily we are being deceived. ఎంతో సులువుగా You మోసగించబడుతున్నాం. have to depend upon the Lord. మనం ప్రభువు మీద ఆధారపడాలి. Never ever yield to any such situations. అటువంటి పరిస్థితులకు ఏమాత్రం కూడా మనం లొంగిపోకూడదు. Now I want to tell you, ఇప్పుడు నేను చెప్పాలని కోరుతున్నాను, people's eyes have been opened. ఇప్పుడు ప్రజల యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. Things are going to change further in the few days. కొన్ని దినాల్లోనే విషయాలు మారినాయి. There would be harmony and joy in the house of God. దేవుని ఇంట్లో ఎంతో ఐక్యత, ప్రేమ లేవనెత్తబోతోంది. All those who have taken crores of rupees have to be returned. ఈ డబ్బులు కోట్ల కొలది తీసుకున్న వారందరూ కూడా తిరిగి ఇచ్చేయాలి.
That will happen. అది జరుగుతుంది. So we have to pray much for Hebron. That is why I am sharing this. హెబ్రోన్ కొరకు మనం ఎంతో భారంతో అధికంగా ప్రార్థించాలి. అందుకే When చెప్తున్నాను. that problem is resolved, ఆ సమస్య there will పరిష్కరించబడిన be greater joy, greater peace everywhere. ప్రతి చోట కూడా ఎంతో గొప్ప ఆనందము, ఎక్కువ గొప్ప Everywhere there would be divine order. ప్రతి చోట దైవికమైన క్రమం ఉంటుంది. Everywhere there would be discipline. ప్రతి చోట క్రమశిక్షణ ఉంటుంది. So that is what we look for. దాని కొరకే మేము ఎదురు చూస్తున్నాం. So may God help us to understand these things. ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. Strangers have entered into the sanctuaries of the house of God. అన్యులు యెహోవా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ఉన్నారు. Those strangers have to be driven out of the sanctuary. ఆ అన్యులు ఆ దేవుని మందిరంలో నుంచి పరిశుద్ధ స్థలం నుంచి బయటకు Though తరమబడాలి. it is a tough thing, it appears, అది చూడడానికి కొంచెం కష్టతరమైనప్పటికీ God can do it. దేవుడు చేయగలరు. What is impossible for man మనుషులకి ఏది అసాధ్యమో is possible for God. అది దేవునికి సాధ్యమే. In a wonderful way, God will help. ఎంతో అద్భుతమైన విధానంలో దేవుడు And సహాయం చేస్తాడు. all those wrong people will be weeded out from the fellowship. కాబట్టి అట్టి తప్పు మనుషులందరూ కూడా మరి సమాజం నుంచి తరివేయబడతారు. It is only then we can witness and enjoy the lost glory. అప్పుడు మాత్రమే మనము ఆ కోల్పోయిన మహిమను చూడగలుగుతాం. Return of God's glory. Buxing wrote a book, wonderful book. ప్రభువారు భక్సింగ్ గారు ఎంతో గొప్ప పుస్తకాన్ని రాశారు. Return of God's glory. దేవుని మహిమ తిరిగి వచ్చును. The glory that departed at the time of the 4th chapter in the book of Samuel, 1st Samuel. మొదటి సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో కోల్పోయిన ఆ మహిమ Glory returned in the 7th chapter of 2nd Chronicles. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయంలో తిరిగి వచ్చింది. అదే విధానంలో Good times will come to the church. కాబట్టి సంఘానికి మంచి రోజులు రాబోతున్నాయి. And we are praying very much for this. దీని కొరకే మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం. But Lord may heal the wounds. కాబట్టి దేవుడు ఆయన గాయములను మానుపోవాడు. గాయములు మాన్పువాడు. Lies have been said. అనేకమైన అబద్ధాలు చెప్పబడ్డాయి. Yeah, all those lies have to be confessed. ఆ అబద్ధాలన్నీ కూడా ఒప్పుకోవాలి. Though it seems that we are recovering the lost ground, ఆ కోల్పోయిన దాన్ని మనము సమకూర్చుకుంటామని చెప్తున్నా fully కూడా it will happen only when we confess our sins. అది పూర్తిగా ఎప్పుడు చెప్పబడుతుందంటే చేయబడుతుందంటే Whoever has done it, అది ఎవరైనా చేసిన వాళ్ళు openly to the congregation they have to confess. సమాజానికి వారు బహిరంగంగా చెప్పుకోవాలి, Let ఒప్పుకోవాలి. this message go to all those who are hearing this. కాబట్టి వినే వాళ్ళందరికీ ఈ యొక్క వర్తమానం వెళ్తుంది. If you have lied, నువ్వు అబద్ధం చెప్తే you have to confess to the church సంఘానికి నువ్వు చెప్పుకోవాలి. and ask forgiveness from the Lord. ప్రభు దగ్గర నుంచి క్షమాపణ అడగాలి. So there are many people who have told lies. కాబట్టి చాలా మంది ఇక అబద్ధాలు చెప్పారు. It is only then the glory of the Lord will return. అప్పుడే దేవుని యొక్క మహిమ తిరిగి వస్తుంది. And then we enjoy the presence of the Lord in a fuller way as we used to enjoy at that time. ఆ దినాల్లో ఏ రీతిగా అయితే దేవుని యొక్క మహిమను పూర్తిగా అనుభవిస్తూ వచ్చితమో ఇప్పుడు కూడా అప్పుడు మనం అట్టి మహిమను తిరిగి We పొందగలుగుతాం. have to guard the church, protect the church. సంఘాన్ని మనము కాపు కాయాలి, సంరక్షించాలి. ఎట్లా? ఎలాగా? No strangers may enter into the sanctuary. ఈ పరిశుద్ధ ఆవరణలోనికి అన్యులు ప్రవేశించకూడదు. Right from the first step, in strict maintaining the discipline of the church, do not ever compromise. కాబట్టి సంఘం యొక్క క్రమశిక్షను మరి కొనసాగించే విషయంలో ఏ విషయంలో కూడాను మరి రాజీ పడకూడదు. Otherwise, slowly and steadily, strangers will enter into the sanctuaries of the house of God. నిదానంగా నిమ్మలంగా ఈ యొక్క అన్యులు పరిశుద్ధ ఆవరణలోనికి ప్రవేశించేస్తారు. He never would have confessed of his sins. ఆ యొక్క తన పాపాలను ఎప్పుడు ఒప్పుకోలేదు, ఒప్పుకొనే ఉండడు. అట్లా తోడు వస్తే ఎట్లా ఒప్పుకుంటాడు? ఏం చేసినా కానీ he thinks it is okay with him. ఏం చేసినా పర్వాలేదు అనుకుంటాడు. People of that sort are full in the assemblies, many assemblies. చాలా సమాజాల్లో అటువంటి వ్యక్తులు చాలా నిండిపోయారు. So we have to guard our assemblies కాబట్టి మన సంఘాలను కాపాడుకోవాలి from strangers entering into the inner circle. మరి ఆ లోపలలోనికి పరిధిలోనికి అన్యులు ప్రవేశించి ఎక్కడ రాజీ పడవద్దు. You may have to incur displeasure with many people. కాబట్టి చాలా విషయాల్లో ఈ విషయాన్ని బట్టి అసంతోషం. Then God will help us. దేవుడు మనకు సహాయపడతారు. We are praying towards that and where there would be peace and tranquility in our midst in the days to come. కాబట్టి రాబోయే దినాల్లో మన మధ్యలో అలాగా సమైక్యత, ప్రేమ, ఐక్యత ఉండాలని ప్రార్థిస్తూ